ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఆ విశేషాలను రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఉగాది యొక్క వైభవం కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకంగా ఆలయాల్లో భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటి, ఉగాది యొక్క ప్రత్యేకత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీటీడీ వేద పండితులు ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉగాది యొక్క ప్రత్యేకత ఏంటండి? అందులోని ఈ పేరు పరాభవ నామ సంవత్సరం అని వచ్చింది. ఆ పేరు యొక్క ప్రత్యేకత మనకి తెలుగు సంవత్సరాల పేర్లు ప్రభవ విభవ అని ప్రారంభమవుతుంది. అంటే ప్రాభవం చూసారా అంటే అతని యొక్క ప్రాభవం ఎలా ఉందో అని అంటుంటాం. అలాగే సంస్కృత నామాల్లో ఉండేటువంటి విశిష్టత పరాభవము అంటే అపజయము అపకీర్తి అని కాదు, విజయాన్ని పొందేటువంటి మాసం అని పేరు. అంటే మనకి చాలా గొప్ప విశేషంతో కూడుకున్నటువంటి ప్రతి పేర్లు కూడా ఇవాళ నామధేయం చేసేకి త్రయక్షరం వ్యక్షరం వా అని చెప్తారు. అంటే మగవాళ్ళకి పేర్లు పెట్టేటప్పుడు సరక్షరాలు, స్త్రీలకు పెట్టేటప్పుడు బేసక్షరాలతోనే పెడుతుంటారు. ఈ పరాభవ అనేటువంటిది విజయానికి సంకేతం తప్ప పరాభవం పొందడం అంటే కాదు అని దీన్ని రూఢిగా చెప్పచ్చు. శాస్త్రంలో చెప్పినటువంటి విషయం. మనకి స్తోత్రం కానీ వేదపారాయణ కానీ నామస్మరణ కానీ చేయడం వల్ల సకల శ్రేయస్సులు కూడా అందరికీ కలుగుతాయి. పరాభవం యొక్క వైశిష్ట్యం. ఉగాది రోజుని షడ్రుచులు అంటారు. ఎక్కువగా ఉగాది పచ్చడి చేసుకోవడానికి ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తుంది. దాని యొక్క ప్రత్యేకత ఉగాది పచ్చడి అనేటువంటిది చెప్తున్నాను. మన శరీరానికి ఈ ఆషాఢాది పంచకం నుంచి అనారోగ్యాలు ప్రారంభమవుతాయి. అనేక రకాలు వర్షాలు పడిన తర్వాత రొంప, శ్లేష్మం, దగ్గు ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ అనారోగ్యాలన్నీ కూడా ఇంచుమించుగా ఈ చలికాలం మూలాన్ని చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఆ ఇబ్బందులన్నీ తట్టుకునేటువంటి మార్గానికి నింబ కుసుమ భక్షణ, నింబ అంటే వేప, అలాగే చెరుకు, అలాగే బెల్లం, అలాగే చింతపండు ఇవన్నీ కూడా వేసి ఈ షడ్రుచులు ఈ వేయడం వల్ల ఆ కఫాన్ని శ్లేష్మాన్ని పోసేస్తుంది. అలాగే మనకి ఈ శరీరంలో మన శరీరానికి వచ్చినటువంటి ఆది వ్యాధులన్నీ తగ్గించడానికి మహర్షులు ఎంతో శ్రమ చేసి వీటిని తెలుసుకుని మనకి తెలియజేశారు. అందుకని చైత్ర మాసంలో ఈ శుక్లపక్షంలో వచ్చేటువంటి పాడ్యమి రోజు నాడు ఈ నింబ కుసుమ భక్షణ చేయడం ఈ బాధలేం లేకుండా ఆరోగ్యంగా ఉండాలని పెద్దలు తెలియజేశారు. మనం అందరూ కూడా వారి మార్గం అనుసరిస్తూ మొదలు పెడుతున్నాం. చూస్తున్నాం కదా ఉగాది యొక్క ప్రత్యేకత, అదేవిధంగా రుచుల యొక్క ప్రత్యేకత మనం